హల్లెలూయా. దేవునికి వందనాలు. అలాగే దేవుని నామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవార శుభాలు మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు ఇవ్వబడిన మాట 4వ మాట. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 4వ ప్రాముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ మాట మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసును. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితినవని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలిచిచున్నాడనిరి. అలాగే ఇదే మాట మార్కు సువార్త 15:34 లో కూడా రాయబడి ఉంది. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ టు. Matthew 27:46 verse. And about the 9th hour, Jesus cried out with a loud voice, saying, Eli, Eli, lama sabachthani. That is, my God, why have you forsaken me? And some of the bystanders, hearing it, said, this man is calling Elijah. Bible అనేది 2 languages లో రాయబడి ఉంది. సో ఓల్డ్ టెస్టిమెంట్ ఏ లాంగ్వేజ్ లో రాయబడి ఉందండి? కెన్ యూ గెస్ దాట్? ఎవరైనా చెప్పగలరా? ఎస్, హీబ్రూలో రాయబడి ఉంది. అలాగే న్యూ టెస్టిమెంట్ అనేది పాత నిబంధన హిబ్రూలో, న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన దేంట్లో అండి? గ్రీక్ లో రాయబడి ఉంది. హిబ్రూ ఇస్ అన్ ఏన్షియంట్ లాంగ్వేజ్. హిబ్రూ ఏంటండి? పాత, ఇట్స్ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్ అనమాట. చాలా పాత భాష అది. ఏలి ఏలి లామా సబాక్తాని, అది నిజానికి హిబ్రూ కాదు, అలాగని గ్రీక్ కూడా కాదు. ఇది అరామిక్ భాష. నిజానికి బైబిల్ గ్రంథం అనేది 3 భాషల్లో రాయబడి ఉంది. అందరికీ తెలిసినవి హిబ్రూ, గ్రీక్ అయినప్పటికీ 3వది బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి కొన్ని పుస్తకాలు, అలాగే వచనాలు, అలాగే మత్తయి సువార్త, ఇలా కొన్ని వచనాలు అనేవి డైరెక్ట్ గా అరామిక్ అనేటువంటి భాషలో రాయబడి ఉంది. ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ మాట ఎగ్జాక్ట్ గా ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు నార్మల్ గా జనాలతో ఎలా మాట్లాడేవారో, ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ లాంగ్వేజ్ అయితే ఉపయోగించేవారో ఆ లాంగ్వేజ్ లోనే కొన్ని పదాలు అనేవి బైబిల్లో అట్లానే ఎగ్జాక్ట్ గా రాయడం అనేది జరిగింది. బైబిల్ గ్రంథంలో కొన్ని మనం చూద్దామండి. ఆమెన్ అనేటువంటి మాట అరమిక్ భాషలో రాయబడి ఉంది. అలాగే పస్కా అనేటువంటి మాట అరమిక్ భాషలో రాయబడి ఉంది. అదే విధంగా సాతాను అనేటువంటి మాట అరేమిక్ అనే భాషలో రాయబడి ఉంది. అలాగే గోల్గొతా కూడా అరేమిక్ భాషలో రాయబడి ఉంది. ఇలాంటి చాలా పదాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభు సాధారణంగా ఉపయోగించేటువంటి అరామిక్ భాష ఆయన ఇక్కడ కూడా ఉపయోగించడం అనేది జరిగింది. ఎక్కడండి? సిలువ మీద 4th మాటగా ఏలి ఏలి లామా సబాక్తాని. దిస్ లాంగ్వేజ్, అరేమిక్ అనేటువంటి లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ప్యూర్ హిబ్రూ ఆర్ ఈవెన్ సిరియాక్. యాక్చువల్ గా ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ అంటే సిరియన్స్ మాట్లాడేటువంటి భాష, అలాగే లైక్ హిబ్రూ అండ్ సిరియాక్ బోత్ లాంగ్వేజెస్ మిక్స్ చేసి వచ్చినటువంటి లాంగ్వేజే అరేమిక్ భాష. ఇప్పుడు మీరు చూస్తారు, సాంస్క్రిట్ ఉంది, హిందీ ఉంది. సాంస్క్రిట్ ఇస్ అన్ ఓల్డ్ లాంగ్వేజ్ కదండి. హిబ్రూ అలా కంపేర్ చేసుకోండి. అలాగే సాంస్క్రిట్ నుంచి ఏమొచ్చింది? హిందీ వచ్చింది. హిందీ సింప్లిఫై చేసి వచ్చింది. లైక్ వీ కెన్ టాక్ నార్మల్లీ. అంటే అంత కష్టమైన పదాలు సాంస్క్రిట్ లో యూజ్ చేసినటువంటి కష్టమైన పదాలు దేంట్లో హిందీలో అంత ఏం ఉండదు. ఇట్స్ లైక్ నార్మల్. అట్లనే సింప్లిఫై చేసి ఏ లాంగ్వేజ్ వచ్చింది? అరామిక్ భాష, లోకల్ లాంగ్వేజ్. అరామిక్ ఇస్ అ లోకల్ లాంగ్వేజ్ when Jesus was there. This language is not pure Hebrew or Syriac, but a mixture of both the languages, which is Aramaic, which is commonly called as సైరో-కల్దియాక్. ఈ భాష 2 భాషలకి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కలయిక. ఇది పూర్తిగా హిబ్రూ కాదు. అరమిక్ భాష అనేది పూర్తిగా హిబ్రూ కాదు. అదే విధంగా ఇది పూర్తిగా సిరియన్లు మాట్లాడేటువంటి భాష కూడా కాదు. కానీ ఈ భాష యేసు ప్రభువారు ఆ కాలంలో నార్మల్ గా తన ప్రజలతో సాధారణంగా మాట్లాడేటప్పుడు అరమిక్ భాషలోను, అలాగే సమాజ మందిరంలో బోధించేటప్పుడు స్వచ్ఛమైనటువంటి గ్రీక్ భాషలోను ఆయన మాట్లాడేవారంట. అంటే గాడ్ నోస్ గ్రీక్, హిబ్రూ అండ్ వాట్ ఎల్స్? అరమిక్. ఎస్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏలి ఏలి లామా సబాక్తాని. ఏలి ఏలి అనేది హిబ్రూ వర్డ్, అలాగే లామా సబాక్తాని అనేది అరమిక్ వర్డ్. దాని అర్థం ఏంటండి? నా దేవా నా చేయి ఎలా విడిచితివి. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే దేవర్ బేసికలీ అక్కడ ఉన్న జనాలందరూ ఏమనుకుంటున్నారు? when God said 27th verse లో, and some of the bystanders hearing it said, the man is calling Elijah. సో ఏంటంటే జనాలందరూ ఏమనుకున్నారు? ఏలి ఏలి అంటే దేవుడు ఏలియాని పిలుస్తున్నారేమో అని అనుకున్నారంట. ఇస్ గాడ్ కాలింగ్ ఏలియా? నో కదా. యాక్చువల్గా అక్కడ గ్రంథకారులు ఆ సమయంలోనే ఏలి ఏలి కాదు, దట్ ఈస్
నా దేవా ఏంటి? ఏలి ఏలి అనగా నా దేవా అని అప్పుడే మనకు సరైన అర్థం అప్పుడే వివరించడం జరిగింది. కానీ అక్కడ సిలువ దగ్గరలో ఉన్న జనాలు ఏమనుకున్నారు? ఏలి ఏలి లామా సబక్తాన్, దేవుడు బిగ్గరగా అరుస్తుంటే ఏమనుకున్నారు? ఏలి అని పిలుస్తున్నారు, ప్రవక్త ఏలి అని పిలుస్తున్నారేమో అనుకున్నారంట. బట్ ఇట్స్ నాట్ దాట్. గ్రంథకారులు అప్పుడే మనకి వివరించడం అనేది జరిగింది. ఇట్ ఇస్ కాల్డ్ నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. రీడ్ సామ్స్ 22:1. కీర్తనలు గ్రంథము 22:1. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. Hallelujah. My God, why have you forsaken me? For you are so far from saving me from the words of my groaning. సో ఈ కీర్తన ఎవరు రాశారండి? దావీదు భక్తుడు రాశాడు. మరి ఆ కాలంలోనే, అంటే దిస్ ఇస్ దేవుడు సిలువ వేయడం ఇదంతా దిస్ ఇస్ న్యూ టెస్టిమెంట్, రైట్? కానీ ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎలా ఉంది? అండ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ వర్ స్పోకెన్ బై జీసస్ ఆన్ ద క్రాస్. అవే సేమ్ మాటలు దేవుడు ఎక్కడ మాట్లాడారు? సిలువ మీద మాట్లాడారు. అంటే ఇవి ప్రవచనాత్మకంగా ముందే దేవుడు తన భక్తుడైన దావీదుతో అవి రాయించాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తే దట్ విల్ హ్యాపెన్, అది జరగాల్సిందే, నో మ్యాటర్ వాట్. ఇలానే చాలా దేవుడి గురించి చాలా ప్రవచనాలు, లేఖనాలు రాయబడి ఉన్నాయి ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలో. అవి నెరవేరబడ్డాయా లేదా? అన్ని, ప్రతి ఒక్క మాట, రైట్? సో అలానే ఏలి ఏలి లామా సబాక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. సో వై డిడ్ గాడ్ లీవ్ ది హ్యాండ్ ఆఫ్ హిజ్ ఓన్ బిగాటెన్ సన్? దేవుడు మనం విడిచిపెట్టే దేవుడా? మన తండ్రి మనం విడిచిపెట్టే తండ్రియా? కాదు. హిల్ నాట్ ఫర్సేక్ us, రైట్? మనల్ని ఎప్పుడు అబండన్ చేయరు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టరు కదండి. కానీ వాట్ హ్యాపెన్ హియర్? కానీ ఇక్కడ ఏమైంది? వై డిడ్ గాడ్ లీవ్ జీసస్ హ్యాండ్? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క చేయిని ఎందుకు వదిలేశారు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొర్రె పిల్లగా ఈ లోకం వచ్చారు మన కోసం, మన పాపాలని మోయడం కోసం. హీ హ్యాస్ టు బి సాక్రిఫైస్డ్. ఆయన బలి అవ్వాలి. ఆయన చిత్తం, తండ్రి యొక్క చిత్తం ఏమైతే ఉందో కుమారి యొక్క పట్ల, మన పట్ల, అది నెరవేరబడాలి. ఆయన చిత్తం అంటే అది జరగాలి అంటే ఇట్ విల్ హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. వై ఇస్ జీసస్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్? దిస్ క్వశ్చన్. ఎందుకు దేవుడు గాడ్ కి కుమారునికి ఎందుకు ఎడబాటు వచ్చిందో మనం తెలుసుకుందాం. అండ్ కొంతసేపటి దాకా జీసస్ కుడెంట్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్ అండ్ దట్ ఈస్ అబాండెండ్ అండ్ ఫర్సేకెన్. అంటే కొన్ని నిమిషాల దాకా దేవుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క ప్రెజెన్స్ ని, తండ్రి యొక్క సన్నిధిని అతను ఫీల్ అవ్వలేకపోయారంట. అంటే లైక్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, తండ్రి అయిన దేవుడు, కుమారునైన యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసే ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, వరల్డ్ బిగిన్ అవ్వక ముందు నుంచి దే వర్ టుగెదర్, దే వర్ వర్కింగ్ టుగెదర్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో. బట్ ఎప్పుడు ఇలా దేవుడు కుమారుని యొక్క చెయ్య వదలడం అనేది జరగలేదు. ఇట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్. అది ఎప్పుడూ జరగలేదు. అలాంటిది దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడి అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి ఒకేసారి వదిలేయడం అనేది జరిగింది. సో ఇది యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో బాధ కలిగించింది, ఎంతో షాక్ అయిపోయారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే హీ వాజ్ క్రైయింగ్ అవుట్ లౌడ్, ఏలి ఏలి లామా సబాక్తని, నా దేవా నన్ను ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టేసావు, వై అని ఎంతో బాధతో, ఎంతో షాక్ తో హీ వాజ్ ఆల్ మిక్స్డ్ అప్. అతని ఫీలింగ్స్ అన్ని లైక్ ఇట్ వాజ్ ఆల్ మిక్స్డ్ అప్. హీ కుడెంట్, అంటే ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ అనేది దేవునికి తెలీదు. సడన్ గా దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్య వదిలేయడం అనేది జరిగింది. ఎందుకు ఈ ఎడబాటు ఆయన ఎదుర్కొన్నారు? బికాజ్ ఒక వర్స్ చూద్దామండి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి, ఐజయా 59:2. యెషయా గ్రంథము 59:2. మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. నీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. But your iniquities have separated you from your God, your sins have hidden his face from you so that he will not hear. ఇక్కడ ఏంటి, ఎందుకు ఎడబాటు ఆయన ఎదుర్కొన్నారు అంటే, దేవుడు పాపాన్ని ద్వేషించే దేవుడు, కానీ పాపిని ప్రేమించే దేవుడు. వధుకు తేబడినటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు ప్రతి మానవుని యొక్క పాపాన్ని తన మీద వేసుకొని సిలువకెక్కిన తర్వాత, సిలువ మీద మరణించడానికి కొన్ని క్షణాలు ముందు మానవులందరి పాపం యేసుక్రీస్తు ప్రభు వారి మీద వాట్ హ్యాపెండ్, మోపబడింది మొత్తం. హిస్ బేరింగ్ ఆల్ దిస్ సిన్.
ఆయన ముందు ఉన్న జనాలకి, ఐ మీన్ ఆయన ముందు ఉన్న ప్రజలకి, అంటే బిఫోర్ హీ వాజ్ బోర్న్ అండ్ ఆఫ్టర్ హిస్ బోర్న్, అతని ముందు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మొత్తం టు ది ఎంటైర్ హ్యూమానిటీ, మొత్తం హ్యూమానిటీ అందరి కోసం ఆ పాపం అంటే ఎంత పాపం అండి. మనం ఒక్కలమే సింగిల్గా ఎన్ని పాపాలు చేస్తాం? అలాంటిది మొత్తం సమస్త భూజనులు మొత్తం అందరి పాపం ఒకేసారి అతని మీద మోపబడింది. సో దిస్ అంటే దేవుడు చాలా పరిశుద్ధుడు కనుక దేవుడు అది తీసుకోలేకపోయారు. అంటే ఇట్ ఈస్ వెరీ హెవీ ఆన్ హిమ్. అంటే అతనికి అది చాలా ఇదిగా ఉందన్నమాట. అంత పరిశుద్ధుడైన దేవుడు, అసలు పాపాన్ని ద్వేషించే దేవుడు, లోక పాపం అంతా మన మీద ఎలా, ఐ మీన్ ఆయన మీద ఎలా వేసుకోగలరు? లైక్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. ఆ సమయంలోనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెయ్య విడిచిపెట్టేశారు. వాట్ విల్ హ్యాపెన్ టు గాడ్? యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చాలా షాక్ అయిపోయారు. చాలా బాధతో తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు అని అనడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ గాడ్ ఇస్ హోలీ అండ్ రైచియస్ సో మచ్ దట్ అన్హోలీ మెన్ ఆర్ ఇన్ డేంజర్ ఇఫ్ దే ట్రై టు డ్రా క్లోజ్ టు హిమ్ యాజ్ గాడ్ ఇస్ అ కన్స్యూమింగ్ ఫైర్. సో ఏంటండి, దేవుడు ఎంతో పరిశుద్ధుడు, ఎంతో నీతిమంతుడు. సో పాపము దేవుని దగ్గరికి నో వే అస్సలు, బికాస్ గాడ్ ఈస్ వెరీ హోలీ. పాపంకి ఆ హోలీనెస్కి పొత్తు కుదరదు అస్సలు, నో వే, అసలు దగ్గర కూడా రానివ్వ దేవుడు. కానీ మనల్ని క్షమించి గాడ్ ఈజ్ ఎంతో కనికరము గల దేవుడు కనుక, మనల్ని ఎంతో ప్రేమించారు కనుక తన బిగాటన్ సన్, తన అద్వితీయుడైన కుమారుడిని లోకానికి పంపించి మన కోసం, మన పాపం కోసం, జస్ట్ బికాస్ హీ లవ్డ్ us మోర్ దెన్ జీసస్ క్రైస్ట్. ఎందుకండి ఆయన జీసస్ క్రైస్ట్ యొక్క చెయ్యి విడిచిపెట్టి మన చెయ్యి పట్టుకోవడం కోసం వాట్ హ్యాపెన్? హీ లెఫ్ట్ జీసస్ క్రైస్ట్ హ్యాండ్ కదా, మన చెయ్యి పట్టుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హ్యాండ్ అనేది వదిలేశారు. అందుకే దేవుడు అడుగుతా ఉన్నారు, గాడ్ ఇస్ నాట్ సమ్వన్ హూ ఫర్సేక్స్ us. మన చెయ్యి పట్టుకోవడానికి హ్యాడ్ టు లీవ్ జీసస్ క్రైస్ట్ హ్యాండ్. జీసస్ ద వెరీ సన్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ ఫర్సేక్నెస్ ఓన్లీ బికాస్ హీ టుక్ అవర్ సిన్స్, ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అపాన్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సొంత కుమారుడు, దేవుని యొక్క ఎడబాటును ఆయన అనుభవించారు. ఎందుకు? మన పాపములు మోయబట్టి. బికాస్ హి హాస్ సో మచ్ సిన్ ఆన్ హిమ్. ఆయన దేవుడు ఏం చేశారు? మొత్తం లోక పాపములు అంతా మోస్తున్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు కొన్ని నిమిషాలు చేయి విడిచిపెట్టేశారు. ఎందుకంటే కుమారుడైన యేసు ఆయన బలి తనకు తానుగా హీ హాస్ టు బేర్, అంటే ఆయన ఓన్ గా అతను భరించాలి ఇన్ని శ్రమలు, మొత్తం శ్రమలు, ఇబ్బందులు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఎన్నో చాలా చేశారు కదండి యేసుక్రీస్తు ప్రభువుని, ఎన్నో శ్రమలు పెట్టారు. కానీ వాట్ హ్యాపెండ్? అవన్నీ భరించారు. కానీ దేవుడు విడిచిపెట్టేసరికి ఆయన తీసుకోలేపారు. ఎక్కడైనా కంప్లైంట్ చేశారా దేవుడు? మొత్తం 7 words లో డిడ్ హీ కంప్లైన్? ఎక్కడైనా లేదు. బట్ ఈజ్ ఆస్కింగ్ ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? దెన్ ఓన్లీ దేర్ హీ క్వశ్చన్. అక్కడ ఒక్క దగ్గరే దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవా నన్ను ఎందుకు నా చేయి విడిచిపెట్టేసావు? ఆ సిన్ఫుల్నెస్, రెబెలియన్, డిసోబీడియన్స్, ఐడల్ట్రీ వి ఆల్ ప్లేస్డ్ ఆన్ హిమ్ దట్ హీ మైట్ బి జడ్జ్డ్, కండెమ్డ్ అండ్ అన్డన్. మొత్తం ఆయన వేసుకున్నారు, మొత్తం పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు. ఎందుకు? సో దట్ వీ క్యాన్ బి ఫ్రీ. మనం ఏంటి? మనం విడుదల పొందడానికి, మనం విడుదల పొంది మనం రక్షణ పొందుకొని మళ్ళీ ఆయన దగ్గరికి చేరడానికి. సో హీ హాస్ టేకెన్, అతను అన్ని పాపములు ఆయన మీద వేసుకున్నారు. సో దట్ వీ క్యాన్ బి ఫ్రీ, మనం విడుదల పొందడానికి. ఇక్కడ చూస్తున్నట్లయితే జీసస్ ద వెరీ సన్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ ఫర్సేక్నెస్ ఓన్లీ బికాస్ హీ టుక్ అవర్ సిన్స్ అండ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అపాన్ హిమ్సెల్ఫ్. But God himself in Christ by the power of the Holy Spirit willingly, voluntarily and even joyfully suffered so that we might be forsaken by God. ఏదైనా బాధతో భరించారా దేవుడు? ఆయన ఇష్టం ప్రకారం, తండ్రి చిత్తం ప్రకారం ఆయన సంతోషంగా మన పాపములను భరించారంట. హౌ గ్రేట్ దిస్ లవ్ ఇస్! ఆయన ప్రేమ ఎంత గొప్పది! జస్ట్ టు ఎంటర్ ది ఎటర్నల్ యూనియన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఏంటి? మనకి తండ్రి అయిన దేవుడికి సంధి కుదర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం బలి అయిపోయారు. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. మనం ఆదిలో చూసినట్లయితే ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాట్ డిడ్ గాడ్ డు? అక్కడ ఒక ల్యాంబ్ చూపించారు కదండి, అక్కడ ఒక గొర్రెని చూపించారు కదా. దాన్ని ఏం చేయడానికి? బలి ఇవ్వడానికి. ఎందుకు? ఆడమ్ అండ్ ఈవ్ చేసిన పాపం ఆ గొర్రె మీద వేసి దాన్ని బలి ఇచ్చేస్తారు. అలాగే మొత్తం గొర్రె ఏమైనా పాపం చేసిందా? ఇట్ వాజ్ సిన్లెస్, పాపం లేని గొర్రె.
సో పాపం లేని గొర్రె మీద ఆడమ్ అండ్ ఈవ్ యొక్క పాపము మోపబడింది, దాన్ని బలివ్వడం జరిగింది. అలాగే ద సేమ్ కాన్సెప్ట్, జీసస్ క్రైస్ట్ ఇస్ సిన్లెస్. ఆయన పాపం లేని వ్యక్తి. ఆయనలో ఏమైనా పాపం ఉందండి? లేదు కదా, గట్టి చెప్పండి. నో, హిస్ సిన్లెస్, హిస్ హోలీ. సో ఇదే కాన్సెప్ట్, జీసస్ క్రైస్ట్ వాజ్ సిన్లెస్ అండ్ దట్స్ ద రీజన్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు డై ఫర్ అస్, టు బి అ సాక్రిఫైస్ ఫర్ అస్. సో ఏంటండి, ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? మన కోసం బలి అయిపోవడానికి. సో దేవుడు ఆయన చిత్తం ప్రకారం లోక పాపం అంతా తీసేయడానికి వాట్ హ్యాపెన్, దేవుడు జీసస్ క్రైస్ట్ ని పంపించారు. ఆ పాపం అంతా ఆయన మీద మోపబడింది, ఆయన బలి అయిపోయారు మన కోసం. ఇక్కడ పాల్ కూడా చెప్తా ఉన్నాడు, బట్ వాట్ డస్ దిస్ హ్యావ్ టు డూ విత్ ద సిన్లెస్ జీసస్? పాల్ ఎక్స్ప్లెయిన్స్ 2 Corinthians 5th chapter 21st verse. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. Yes, God made him who had no sin to be a sin for us, so that in him we might become the righteousness of God. So ఏంటండి, ఆయన పాపంగా చేయబడ్డారు. There is no sin in him. ఆయనలో పాపం అస్సలు ఏమీ లేదు. is very holy. మన కోసం ఆయన పాపంగా చేయబడ్డారు. సో దాట్ వి మే బి, మనం నీతిమంతులుగా మారడం కోసం కదండి. సో మన పాపం అంతా ఒకరి మీద లైక్ జీసస్ క్రైస్ట్ మీద వేయబడింది కాబట్టి మనం ఆయన్ని పశ్చాత్తాపంతో కోరుకుంటే వాట్ విల్ హ్యాపెన్, మనం ఆయన బ్లడ్ తో కడగబడతాం, రక్తంతో కడగబడతాం. దానివల్ల మనకేంటి, మనం పరిశుద్ధులుగా మారుతాం. అలాగే మన విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా మారుతాం. సో దీనికోసం జీసస్ ఇస్ ఫర్సాకెన్ బై గాడ్ బికాస్ హీ హాస్ టేకెన్ అవర్ సిన్స్ అపాన్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ మోసారు కాబట్టి దేర్ సో మచ్ సిన్, అంటే మన పాపం అంతా ఆయన మీద మోపబడింది కాబట్టి గాడ్ హ్యాస్ టు లీవ్ హిమ్. అంటే అలా అని కాదు, బట్ టు బి అ సాక్రిఫైస్. ఆయన ఒక గొర్రె పిల్లగా లైక్ పాస్కల్ పాస్ ఓవర్ ల్యాంబ్, పస్కా బలి ఒక పశువులాగా ఆయన అన్ని తగ్గించుకొని ఆయన అన్ని మన పాపములన్నీ మోసారండి. He is the Lamb of God who takes away the sin of the world. John is probably referring to Jesus as the ultimate Paschal or the Passover Lamb, a sacrifice made on behalf of the world. మొత్తం సమస్త లోకం గురించి he has become ఒక బలి పశువు అయిపోయారంట కదండి. ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తామా? ఇస్ ఇట్ ఫ్రీ? చాలా ఫ్రీగా వచ్చిందా మనకి? మన సిన్స్ చాలా ఫ్రీగా పోయాయా? నో, there's someone behind. ఒకళ్ళున్నారు మన పాపం తీయడానికి, మన పాపం తీసివేశారు. మనం ఇప్పుడు ఆ టైంలో మనం పాపం చేస్తే వాట్ యూస్ టు హ్యాపెన్, ఒక గొర్రెనో ఒక మేకనో ఒక కావునో తీసి బలి ఇవ్వడం జరిగింది. బట్ ఎన్ని తీసుకొస్తాం? ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఏమైంది న్యూ టెస్టమెంట్ లో? గాడ్ కేమ్, ద సిన్లెస్ గాడ్ కేమ్. హీ కేమ్ యాజ్ హోలీ, యాజ్ అ హ్యూమన్ గా వచ్చి ఏం పాపం లేకుండా ఇస్ యాజ్ హోలీ మ్యాన్. ఆయన వచ్చి లోకంలో మొత్తం అందరూ ముందు తరం తర్వాత తరం ఇంకా ఎవరు పుట్టినా, ఇంకా ఎవరు చాలా ఆడమ్ అండ్ ఈవ్ నుంచి ఇంకా లాస్ట్ ఎవరు పుట్టినా వాళ్ళు అక్కడి వరకు కూడా దేర్ ఇస్ నో సిన్. మొత్తం పాపం అంతా ఆయన మీద మోపబడింది. హల్లెలూయా. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ లవ్ దట్ గాడ్ హ్యాస్ సాక్రిఫైస్డ్. దేవుడు ఆయనని అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తం అక్కడ నెరవేర్చబడింది. గాడ్ ఇస్ అ గుడ్ సన్ టు ద ఫాదర్ అండ్ ఆల్సో లవ్వింగ్ గాడ్ టు అస్ కదండి. కదా, ఆయన తండ్రి యొక్క ప్రణాళికలను నెరవేర్చారు, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చారు. అలాగున హీ హాస్ బికమ్ అ గుడ్ సన్. అతను ఎంతో మంచి కుమారుడుగా పిలువబడ్డారు. అండ్ దేవుడు కూడా వదిలేయాల్సి వచ్చింది ఆ టైంలో, ఎందుకంటే తనకు తానుగా అతను భరించాలి. జీసస్ క్రైస్ట్ తనకు తానుగా అతను భరించాలి. అండ్ తండ్రి నుంచి ఏ హెల్ప్ కూడా, దర్ ఇస్ నో హెల్ప్ వెన్ గాడ్ వాజ్ ఫేసింగ్ ఆల్ దాట్. సో తనకు తానుగా తండ్రి యొక్క చిత్తంని నెరవేర్చిన కుమారుడుగా, అలాగే మనకి ఎంతో మంచి దేవునిగా హీ హాస్ టేకెన్ ఆల్ అవర్ సిన్. సో ఈ రక్షణని చులకనగా ఎంచొద్దండి. ఈ రోజు కూడా మీరు దేవుని యందు నమ్మకం ఉంచట్లేదా? No, believe in him, trust in him. He will never forsake you because he's taken all your sin. కదండి. సో ఈ రోజు అయినా సరే టేక్ దిస్. ఈ రోజు నేను దేవుని యొక్క మందిరంలో ఉన్నాను. నాకు రక్షణ అనేది ఫ్రీగా రాలేదు. గాడ్ హ్యాస్ పెయిడ్ ఫర్ దాట్. గాడ్ హ్యాస్ పెయిడ్ ఫర్ ఆల్ అవర్ సిన్స్. దేవుడు మన యొక్క పాపం కోసం ఆయన వెల చెల్లించారు కదండి. ఇట్స్ నాట్ ఫ్రీ. మనకు ఉచితంగా ఏమి రాలేదు కదండి. సో దీన్ని మనం ఈజీగా తీసుకోకుండా ఏం చేద్దాం,
కాపాడుకుందాం చివరి వరకు కదండి. మన రక్షణను చివరి దాకా కాపాడుకోవాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈ మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్.